ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా ఝాన్సీ. గురుగారు, చాలా మంది మైలలో ఉన్నాము, మేము టెంపుల్స్కి రాము, మైలలో ఉన్నాము, ఫంక్షన్స్ అటెండ్ చేయము అంటూ ఉంటారు. అసలు ఏవేవి మన లైఫ్లో జరిగినప్పుడు మైల కిందకు వస్తాయి, అలాగే అంటూ ఉంటారు. మేము అంట్లో ఉన్నామని చెప్పి ఈవెన్ బయట ఎవరైనా గెస్ట్ వచ్చినా, బెగ్గర్స్ ఎవరైనా వచ్చినా కానీ ఈ అంట్లో ఉన్నాం కాబట్టి డొనేట్ చేయొద్దు, ఏమి ఇవ్వద్దు అంటూ ఉంటారు. నిజంగా మన పురాణాల ప్రకారం ఇది చెప్పారా, వాస్తవానికి మనం కల్పించుకున్నవా ఇవన్నీ మనం కల్పించుకున్నవే. అయితే శాస్త్ర ప్రకారము ఈ మైల అనేటటువంటిది కొన్ని రోజులకు చెప్పబడింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బంధువులో మనము చనిపోతాం. చనిపోయినప్పుడు 11 రోజులు మైల, చిన్న మైల పెద్ద మైల అని అంటాం. చిన్న మైల ఫస్ట్ 3 days, ఆ తర్వాత పెద్ద మైల అని. అందుకనే 3 days అయిన తర్వాత భోజనాలు పెడతారు, దినం కార్యక్రమాలని చేస్తారు, చిన్న దినము అంటారు. 11 రోజులు అయిపోయిన తర్వాత దశ దిన కర్మ అని చెప్పేసి 10 రోజులు పూర్తి అయింది కాబట్టి 11వ రోజున భోజనాలు అది పెడతారనమాట. మైల స్నానాలు, తలంట స్నానాలు చేసి. దీంట్లో ఏంటంటే మనకి కారణం ఏంటి, ఈ ఆత్మకి మనం ప్రాణవాయువు, ప్రాణాయ స్వహ, అపానాయ స్వహ, వ్యానాయ స్వహ, ఉదానాయ స్వహ, సమానాయ స్వహ అని మనం నైవేద్యం సమర్పించేటప్పుడు చదువుతాం. ఇవన్నీ ఏమో కాదు, వాయువులవి, మన బాడీలో ఉండే వాయువులు. ప్రాణవాయువు, సమాన వాయువు, అపాన వాయువు అంటే ఎక్స్క్రీషన్, ఇలా అనమాట. ఇవన్నీ కూడా అప్పుడు వచ్చేటటువంటి రిలీజ్ అయ్యేటటువంటి వాయువులు. సో బాడీ చనిపోయిన తర్వాత ఆత్మ అనేటటువంటిది 11 రోజులు తిరుగుతుంది. ఇది శాస్త్ర ప్రకారం మన చుట్టే తిరుగుతుంది. అండ్ ఈ కార్యక్రమం చేసిన తర్వాత ఆత్మ ఏం చేస్తుందంటే ఈ మనల్ని, బంధువుల్ని వదిలేసి ఇక ప్రయాణం యమపురికి వెళుతుంది. ప్రాసెస్ ఉంటుంది. అది నిజంగా ఆత్మ 11 రోజులు ఉంటుందా గురుగారు? అంటే మనం ఏమేం చేస్తున్నామని చూస్తూ ఉంటారా? అంటే చూడరు వాళ్ళు, వాళ్ళకి తెలుస్తుంది. అంటే కళ్ళు ఉండవు కదా ఆత్మకి. ఇప్పుడు చనిపోయిన తర్వాత బాడీ కళ్ళు ఉంటేనే మనం చూస్తాం. ఆరా అంటారా? అంటే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. ఆత్మకి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాట్స్ ఉన్నాయి, గబ్బిలాలు. ఆ గబ్బిలాలకి కళ్ళు లేవు అవి. కానీ మనిషి అవతల మనం దాని ముందు నుంచున్నప్పుడు గుహలో మనం ఎంత ఎత్తున్నామో ఎగ్జాక్ట్ గా చెప్పొద్ది, దిస్ ఫెలో ఇస్ 5'7" అని. దాని ప్రకారం మన తల మీద నుంచి వెళుతుంది. అంటే మజిల్స్ కాంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్ చేయడం వల్ల మనకి అది ఎస్టిమేట్ చేస్తుంది. అలాగే ఇప్పుడు మనకి స్పీచ్ వస్తుంది, మాట వస్తుంది, కొన్ని లక్షల నరాలు మనకి అవి వైబ్రేట్ అయ్యి ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ జరగడం వల్లే ఒక్క చిన్న మాట బయటకు వస్తుంది. కాబట్టి ఆత్మ ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. అది ఆత్మ. దాన్ని ఏం చేస్తామంటే జీవాత్మ పరమాత్మ కింద మనం ఆ జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు. పరమాత్మ అంటే సూపర్ సోల్, మనము కూడా అందులో పార్టే. మనం సోల్, ఒక పాల గిన్నె మనం తీసుకున్నప్పుడు ఒక్కొక్క చుక్క ఒక్కొక్క జీవి అన్నీ కలిపేస్తే ఈ యొక్క టోటల్ పాలు అదే దేవుడు పరమాత్మ. అందువల్లనే మనకి బ్రహ్మాస్త్రాన్ని వేసేటప్పుడు వేయకండి రా నాయన అంటారు. ఎందుకని సర్వజీవుల్లో ఉన్నటువంటి శక్తి ఆ బ్రహ్మాస్త్రంలోకి వస్తుంది. నీలో ఎంత ఎనర్జీ, నాలో ఎంత ఎనర్జీ, కుక్క పిల్లలోది, పిల్లి పిల్లలోది అన్నీ కలిపేసి బ్రహ్మాస్త్రంకి వస్తుంది. అంటే టోటల్ కాస్మిక్ వరల్డ్, కాస్మిక్ యూనివర్స్ లో ఈ ఆత్మ అనేది రోల్ చాలా ఉందన్నమాట. మన ఆత్మని మనం చనిపోయిన తర్వాత దేవుడు భద్రపరుస్తాడు. దాన్ని ఏ మతమైనా భద్రపరిచి మన కర్మ సిద్ధాంతాన్ని, మనం ఈ జన్మలో చేసుకున్నటువంటి ఈ యొక్క కర్మలన్నీ కూడా వాసనలు, ఆలోచన. ఇప్పుడు నేను ర్యాంకర్ అవ్వాలి, సీఎం అవ్వాలి అనుకుంటాం, కుదరలా. 4 జన్మలు ట్రై చేశాను, కుదరలా, వదిలేను. అది మనస్సు ఆ వాసనారూపంలో సీడ్స్ గా, బీజాలుగా మనస్సులో నిక్షిప్తమవుతుంది. బాడీని ఇక్కడ వదిలేసినా అది క్యారీ ఫార్వర్డ్ అయ్యి వేరే బాడీలోకి మనం వెళ్ళినప్పుడు అదే కోరిక. నెక్స్ట్ అటువంటి రాజకీయాలంటే కొంచెం ఫ్యాక్షన్ ఫ్యామిలీ ఉండాలి కదా, అటువంటి ఫ్యామిలీని మనం సెలెక్ట్ చేసుకుంటాం చనిపోయిన తర్వాత. ఫ్యాక్షన్ మిక్స్డ్ ఫ్యామిలీ, అందులో వెళ్ళి రాజకీయంగా వచ్చి అప్పుడు ఏదో 5వ జన్మలోనో 11వ జన్మలోనో ఎక్కడో చోట సక్సెస్ అవుతాం. ఇది ప్రాసెస్ ఎవరైనా సరే. కాబట్టి కోరికలు తీరలేదని ఎవ్వరూ భయపడక్కర్లా. ఒక టాప్ జన్మ, ఈ రోజు చేయలేని పని రేపు చేస్తాం కదా, మిగిలిపోయిన పని. మిగిలిపోయిన పని ఎల్లుండి చేస్తాం. అంటే స్ట్రాంగ్ ఉండాల.
కాబట్టి ఈ మైల అనేటటువంటిది మాత్రము శాస్త్ర ప్రకారము ఈ 11 రోజులు ఎవరింటికి వెళ్ళకూడదు, పాటించాలి ఖచ్చితంగా. అసలు పొలిమేరలే దాటకూడదు. ఆ చనిపోయినటువంటి వాళ్ళు, కొరువు పెట్టినటువంటి వాళ్ళు, తమ తండ్రికి కానీ తల్లికి కానీ పెట్టిన వాళ్ళు వాళ్ళ ప్లేస్నే వదలకూడదు. ఆ 11 రోజులు అక్కడే ఉండాలి. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెళ్ళిపోవడానికి లఘువు ఉందా అని మరి అడుగు అది కూడా మా గురువు గారు అయినటువంటి గరికపాటి నరసింహారావు గారు చెప్తారు. లఘువు ఉందా, అమెరికాలో ఉంటాడు కొడుకు, ఈ 11 రోజులు నేను ఇక్కడ ఉండడానికి నాకు టైం లేదు, పంతులు గారిని లఘువు అంటే సింపుల్ గా మెథడ్ ఏమన్నా ఉందంటే వాళ్ళు కూడా డబ్బులు తీసుకొని చేసేస్తున్నారు, అలా చేయకూడదు, 11 రోజులు ఉండాలి. అదొకటి. ఇక అంటు దగ్గరకు వద్దాం. అంటు అంటే స్త్రీలు బహిష్ట అవుతారు. ఇవి చిన్న చిన్న అంట్లు అనేవి. ఈ బహిష్ట సమయాలలో హార్మోన్స్ సెక్రేషన్ వల్ల కొంచెం బాడీలో అనీజీగా ఉంటుంది. వర్క్ లోడ్ ఎక్కువ ఉన్నప్పుడే మైండ్కి అంతా వేవరింగ్గా ఉంటుంది. మనం ఒకేసారి 10 రకాల వర్క్ చేయాలన్నప్పుడు మైండ్ దెబ్బతింటుంది. అలాగా అనీజీగా ఉంటారు కాబట్టి కొన్ని సెక్రేషన్స్ అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్ అవ్వడం కోసం స్నానం చేసుకొని ఏదో పాపం మూడీగా ఉంటారు, డిప్రెషన్ వస్తుంది, ఇలా రకరకాల ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వస్తుంది. అందుకని ఏం చేశారంటే ఒక చోట కూర్చొని వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఒక మూల కూర్చోబెట్టారు. ఇట్ డజంట్ మీన్ ఒక మూల అని కాదు, ఒక రూమ్ లో ఎక్కడో మూలన కూర్చొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా. ఇతరులకి దగ్గరికి వస్తే వీళ్ళు ఏదో డిస్కషన్ చేస్తారు. అసలే పాపం వీళ్ళకి బలం లేక మనం నీరసంగా ఉన్నప్పుడు మనం విసుక్కుంటాం కదా, ఇరిటేషన్ వస్తుంది. అలా డిస్కషన్స్ వస్తాయన్న ఉద్దేశంతోనే పెద్దలు అలా చెప్పారు. కాబట్టి 3 రోజులు పెట్టారు. 3 రోజులు కూడా అంట్లు అనేది వేరే వాళ్ళని ముట్టుకోకుండా మనం స్నానం చేసిన తర్వాత మళ్ళీ మనం దైవారాధన అది చేసుకోవచ్చు. 5వ రోజు నుంచి చేసుకోవచ్చు. అగరబత్తి వెలిగించుకోవచ్చు. లేకపోతే సో ఆ సమయాలలో దేవాలయాలు మనం వెళ్ళకూడదు అని పెద్దలు చెప్తారు. కేవలం శాస్త్రాలే అవసరం లేదు. పెద్దలు నిజంగా మన శ్రేయస్సు కోరుకునేటటువంటి పెద్దలు, పూర్వీకులు చెప్పింది మనం అది ఆచార వ్యవహారంగా వస్తుంది. సో అందుకని టెంపుల్కి వెళ్ళరు. ఇక దాన ధర్మాలు అవి చెయ్యొచ్చు. ఇది తప్పు. అంట్లో ఉంది కాబట్టి మేము ఇవ్వకూడదు, మేము బయటకు రాకూడదు అని ఎస్కేప్ అవడం కాదు. దానం ఎప్పుడు ఎవరు అడిగినా మన కర్మ తీయడానికి ఆ దత్తాత్రేయుడే వచ్చాడు, ఆ భగవంతుడే వచ్చాడు అని మనం వీ షుడ్ ఫీల్ ప్రౌడ్. ఒక బెగ్గర వచ్చి అడుగుతుంటే ఇవ్వాలన్నమాట. కాబట్టి ఈ విధంగా అంట్ల సమయాలలో కానీ ఈ యొక్క శుచి అశుచి తర్వాత ఈ యొక్క మైలల్లో దేవాలయ సందర్శనాలకు వెళ్ళకూడదు. అండ్ దేవాలయం ఎందుకు వెళ్ళకూడదు అంటే దేవుడు మన ఇంట్లోనూ కూడా ఉంటాడు, మన పూజా మందిరంలోనూ ఉంటాడు. దేవాలయం అనేది ఎందుకు పెట్టుకున్నాము? కాంగ్రిగేషన్ ఆఫ్ భక్తులు, డివోటీస్ జనం వస్తారు, వాళ్ళు ముట్టుకుంటాం, వాళ్ళతో డిస్కషన్ జరుగుతాయి, ఇరిటేట్ అవ్వచ్చు. ఈ కారణాలతో వద్దన్నారు. అంతేగాని దేవుడు కేవలం దేవాలయంలో విగ్రహంలో ఉంటాడు అనే కాన్సెప్ట్ పెట్టుకుంటే మళ్ళీ రాంగ్ మళ్ళీ. కాబట్టి అందుకోసము అక్కడ రకాల జనాలు వస్తారు, వాళ్ళు ముట్టుకుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అడుగుతారు. అసలే బాధల్లో ఉంటారు వీళ్ళు 11 రోజులు. వాడు గుడికి వెళితే అవునా మొన్న మీ నాన్న చచ్చిపోయాడా అని మళ్ళీ అంటారు. ఆ తర్వాత ఒక 6 months తర్వాత వీడు మర్చిపోతాడు. అప్పుడు స్లోగా గుర్తు చేసిన ఫాదర్ని, పేరెంట్స్ని నో ప్రాబ్లం. స్టార్టింగ్ లో పేరెంట్స్ ని చనిపోయినప్పుడు ఆ 11 రోజుల్లో పలకరింపులు, చుట్టాలు, బంధువులు వీళ్ళంతా కూడా రాకూడదు, వస్తే మళ్ళీ గుర్తు చేస్తారు అన్న ఉద్దేశంతో మైలని డివైడ్ చేశారు. చాలా మంది పెద్దలు, ప్రవచనకారులు చెప్పారు ఇది రీజన్ అని. అందువలన పెద్దలు చెప్పింది మనం ఆచరించడం మంచిది. కాబట్టి గుళ్ళు, దేవాలయాలు, ఇతర బంధువుల ఇళ్ళకి వెళ్ళి ఇతర శుభకార్యాలకు వెళ్లకుండా ఉండడం మంచిది అన్నమాట. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.